కూర పిచ్చుకలు చాలా వస్తున్నాయి. ఇక వర్షం తగ్గింది కదా. చిట్టి పిట్టలు ఇవన్నీ కూడా ఇళ్ళల్లో తిరిగే పక్షులు పాతకాలం నుండి కూడా. ఇప్పుడంటే రకరకాల కొత్త కొత్త వస్తున్నాయి కానీ సరే ఇక మనం ఇంట్లోకి వెళ్దాం. రెండు ఉన్నాయి మళ్ళీ తింటున్నాయి చూడండి. అది అటు సైడ్ నుండి కూర్చుంది, ఇక్కడ ప్లేస్ లేదని. ఎంత అండర్స్టాండింగ్ పక్షులది, భలే అనిపిస్తుంది. చిరుధాన్యం బాగా తింటున్నట్టున్నాయి. ఇంకా కొన్ని వేయాలి. ఇక్కడ చెట్ల మీద కూడా ఉన్నాయి. ఇంకా అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి. చిరుధాన్యాలు వేద్దాం కొన్ని. ఇవే మిల్లెట్స్. చూడండి చిరుధాన్యాలు అక్కడ ఇద్దాం. అరుణానంద దగ్గర ఇక ఇప్పుడే మరి మన పూజ అయితే సంపూర్ణమైంది. ఇక సింపుల్ పూజ. దర్శనం వేసి వింజమ్మ రూపి బయటకు వెళ్దాం. ఏవో మన ఇంట్లో పూసిన 4 పుష్పాలు ఫ్రెష్ పెట్టుకుంటుంది, ఒక సంతోషం వేరు. ఇక అట్లా రోజు చదువుకునే స్తోత్రాలు చదివి మరి మన పూజ అయితే సంపూర్ణం చేసిన. ఇప్పుడు బయటకు వెళ్దాం. ఇప్పుడు మన పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేస్తున్నాం. ఇక్కడ చూడండి టీ కూడా రెడీ అయింది. బయట పక్షులు చాలా వచ్చినాయి. చిట్టిపిట్టలు వర్షం లేకపోతే ఇంకా వస్తున్నాయి. ఇక పూజ కొంచెం లేట్ అవుతుంది శ్రావణ మాసంలో. అట్లా అయ్యేసరికి మనకు తొందరగా బ్రేక్ఫాస్ట్లే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి మూత పెట్టి 1-2 నిమిషాలు స్టీమ్ అవుతుంది. మూత పెడితే అప్పుడు మనం సర్వ్ చేసుకొని మరి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. పెడదాం 2 నిమిషాలు వెయిట్ చేసి సర్వ్ చేసుకుందాం. వెళ్ళిపోయింది. నైవేద్యం తినే పిట్టలు ఇంకా వస్తూ ఉంటాయి. రోజు మరి మన వంట మసూరి దాల్ చేస్తున్నాం. కొత్తిమీర గిట్ట అన్నేసిన. ఇప్పుడు వర్షానికి ఎంత దుమ్ము ఉంటుంది కాబట్టి ఇక ఎక్కువ సార్లు కడగాల్సి ఉంటుంది. కొత్తిమీర గిట్ట కడిగిన మరి టమాటా మగ్గిన తర్వాత మసూరి దాల్ వేద్దాం. నైవేద్యం తినే పిట్ట బనానా తింటా ఉంది పొద్దుటి నుండి. అక్కడ చూడండి. ఇక 10 నిమిషాలకు ఒకసారి రచ్చుకుంటూ తింటుంది. అయితే ఇది మెత్తగా ఉంటుంది కాబట్టి ఇక బెల్లపండం తింటే ఈ బనానా కూడా తింటున్నాయి ఈ మధ్య. నేను అక్కడ పెట్టిస్తే ఇక కోత అయినా వచ్చి తినిపోతుంది, లేకుంటే ఈ పక్షులు అన్నది తింటున్నాయి. ఈరోజైతే వర్షం ఏం లేదు, వాతావరణం ప్రశాంతంగా ఉంది. పక్షులు చాలా ఉంటున్నాయి పైన. ఈరోజైతే మరి మన మళ్ళీ లంచ్ మసూరి దాల్, చారు, తర్వాత పెరుగు, పచ్చడి. ఇది సింపుల్ లంచ్. ఇప్పుడు లంచ్ చేద్దాం. వెజ్ ఏం తినే పిట్ట బనానా తింటా ఉంది పొద్దుటి నుండి. అక్కడ చూడండి. ఇక 10 నిమిషాలకు ఒకసారి రచ్చుకుంటే ఇక ఈరోజు అయితే తింటే ఇప్పుడైతే లంచ్ చేద్దాం. రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్తాం.